నమస్తే, నా పేరు వంశీ. గత 10 రోజుల నుంచి వర్షాలు అయితే బాగా అధికంగా కురిశాయి. ఇక మా తోట దగ్గర అయితే ఈ వంక నిండా పారడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా ఈ వర్షానికి మా చీనీ చెట్లకి కొత్త ఇగుర్లు అయితే వచ్చాయి. ఇక మా తోటలో సీజన్ కాపు అనేది ఎక్కువ ఉండడం వల్ల పూత అయితే రాలేదు. అదేవిధంగా పూత కూడా రాకూడదని మేము అనుకున్నాము. ఇక ఈ కొత్త ఇగుర్లకైతే ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి. ఇక ఈ స్ప్రేయింగ్కి నేనైతే మియోత్రిన్ అనేది వాడుతున్నాను. ఇక ఈ మియోత్రిన్ అనేది ఇన్సెక్టిసైడ్ అలాగే అకారిసైడ్గా పనిచేస్తుంది. ఇక నాకు తెలిసి చాలామంది ఇన్సెక్టిసైడ్ అనేది ఎక్కువ వాడతారు, అందులోనూ ప్రెప్నోపాస్ అనేది చాలా ఎక్కువ వాడడం అనేది జరుగుతుంది. ఇక నేను మియోత్రినే ఎందుకు వాడానంటే అది ఇన్సెక్టిసైడ్ అలాగే అకారిసైడ్ కాబట్టి. ఇక మియోత్రిన్ అనేది చిన్న ఇగుర్లు బయటకు వచ్చినప్పుడైతే స్ప్రేయింగ్ చేశాను. ఇలా చిన్న ఇగుర్లు అన్నప్పుడు ఇన్సెక్టిసైడ్ అలాగే అకారిసైడ్ స్ప్రేయింగ్ చేయడం వల్ల ఆకుతినే పురుగులు, లీఫ్ మైనరు, అలాగే చీడ, పేనుబంక, నల్లి, ట్రిప్స్ ఇవన్నీ రాకుండా మియోత్రిన్ అయితే ఆపుతుంది. మియోత్రిన్ అనేది స్టార్టింగ్ స్టేజ్ అయితే బాగా పనిచేస్తుంది. ఒకవేళ ఏదైనా డిసీజ్ అనేది మన తోటలో ఎక్కువగా ఉంటే దానికంటూ స్పెసిఫిక్ మెడిసిన్ అయితే వాడాలి. ఇక వీటితో పాటు 1919 ఇలాంటివి కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకుంటారు. ఇక నా గురించి వస్తే మా తోటలో ఉన్న ఈ సీజన్ కాయల సైజ్ అయితే పెంచాలనుకున్నాను. ఇక ఈ సైజు పెంచడానికి 13-0-45 అయితే వాడడం అయితే జరుగుతుంది. ఇక ఇందులో నైట్రోజన్ 13% ఉండడం వల్ల కొత్తగా వచ్చే ఇగుర్లు చాలా స్పీడ్గా పెద్దగా అయితే వస్తున్నాయి. వాటితో పాటు సీజన్ కాయలు కూడా సైజు పెరగడం అయితే జరుగుతుంది. ఇక మాకు చీనీ మొక్కల నర్సరీ అయితే ఉందండి. ఇక ఈ నర్సరీలో అంట్లు కట్టేటప్పుడు మీరు చూస్తున్న ఈ తోట నుంచి అయితే కొమ్మ కత్తిరించి వీటికి అంటు కట్టడం అయితే జరిగింది. ఇక మా తోటలో చీనీ చెట్లు అనేటివి అధికంగా దిగుబడి ఇచ్చే చీనీ మొక్కలైతే నాటుకున్నాము. ఇక మా నర్సరీలో ఉన్న చీనీ మొక్కలు కూడా మా తోటలో నుంచి తీసిన కొమ్మతోనే అంట్లు కట్టడం వల్ల రైతుకైతే ఏ ఇబ్బంది ఉండదు. ఇక మా నర్సరీలో రైతుకు బాధ కలిగించే తీగ చెట్లు, అలాగే కాయలు కాయని చెట్లు, కాపు సమయంలో ఇబ్బంది కలిగించే మొక్కలు ఇలాంటివి మా నర్సరీలతో ఉండవు. ఇక మా నర్సరీలో ఉన్న చీనీ మొక్కల గురించి మేము ఫుల్ క్లారిటీతో అయితే ఉంటాము. ఈ చీనీ మొక్కలు బ్రతకడానికి అలాగే కాయలు కాయడానికి ఏ ఇబ్బంది అయితే ఉండదు. ఇక మా తోటల గురించి అలాగే మా తోటలో ఉన్న బత్తాయి మొక్కల కాపు గురించి ఛానల్ అయితే చాలా అప్లోడ్ చేశాను, ఒకసారి అయితే చూడండి.